నమస్తే, వెల్కమ్ టు విజిల్. పిల్లాడు తప్పు చేస్తే ఇలా చేస్తారా? జగన్ రెడ్డి డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ కాదు, రాజకీయ ఎక్స్రే అయ్యింది. కృష్ణలంకలో గాధే సాయి కృష్ణ అలియాస్ పిల్ల సాయి అదృశ్యం కేసు తప్పకుండా తీవ్రంగా విచారణ చేయాల్సిన కేసే. ఒక వ్యక్తి పోలీస్ కస్టడీకి వెళ్ళాడా? వెళ్ళుంటే తరువాత ఏమైంది? సీసీ ఫుటేజ్ ఎక్కడ? బాధ్యులు ఎవరు? ఇవన్నీ తేలాల్సిందే. అందుకే సిఐ నాగరాజుపై చర్యలు, సీనియర్ ఐపీఎస్ విచారణ, కోర్టు సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని ఆదేశించడం ఆల్ ఆర్ సీరియస్ డెవలప్మెంట్స్. కానీ ఇక్కడ అసలు రాజకీయ కామెడీ జగన్ వ్యాఖ్యల్లో ఉంది. 23 ఏళ్ల పిల్లాడు తెలుసో తెలియకో తప్పు చేస్తే ఇలా చేస్తారా? ఇదే జగన్ గారికి ఒక చిన్న ప్రశ్న. గులకరాయి కేసులో మైనర్ బాలుడి మీద చూపించిన కఠినత్వం ఎక్కడికి పోయింది? కోడికత్తి కేసులో దళిత యువకుడు సంవత్సరాల పాటు జైల్లో మగ్గినప్పుడు ఈ పిల్లాడు తెలుసో తెలియకో తప్పు చేశాడు అనే మానవత్వం ఎక్కడ నిద్రపోయింది? అప్పుడు తప్పు చేసిన వాడు కుట్రదారు, రాజకీయంగా వాడుకున్నారు. ఇప్పుడు కూడా రాజకీయ అవసరాల ప్రకారం సానుభూతి మీటర్ బటన్ నొక్కి అల్లాడిపోతున్నాడమ్మా. సాయి కృష్ణపై కేసులు ఉన్నాయన్న కారణంతో అతని అదృశ్యాన్ని తేలికగా తీసుకోవడం తప్పు. చట్టం ముందు నేరస్తుడైనా నిర్దోషైనా ప్రాణం, హక్కులు, న్యాయం ఒక్కటే. కానీ ఇదే సూత్రం జగన్ పాలనలో విమర్శకులకు, ప్రత్యర్థులకు, సామాన్య యువకులకు వర్తించదా అన్నదే అసలు ప్రశ్న. కృష్ణలంకలో పరామర్శ పేరుతో జన సమీకరణ, జెండాలు, నినాదాలు, సీఎం సీఎం అంటూ అరుపులు చూస్తే ఇది బాధిత కుటుంబానికి ఓదార్పా, లేక అదృశ్య కేసుపై రాజకీయ ప్రదర్శన? మొత్తానికి జగన్ సందేశం సింపుల్గా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు వికృత చట్టం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరుణా ప్రవచనం. అందుకే ప్రజలు అడుగుతున్నారు, గులకరాయి బాలుడికి న్యాయం ఎక్కడా? కోడికత్తి శ్రీనుకి న్యాయం ఎక్కడా? మరోపక్క జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరు అని పలువురు ప్రశ్నిస్తున్నారు.